హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజు హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో నెలసరి తర్వాత ఇంటిని శుద్ధి చేయాలా వద్దా, నియమాలు పాటించాలా వద్దా, ఈ వీడియో షేర్ చేసుకుందాం. ఒక్కొక్క కమ్యూనిటీలో 3 రాత్రులు నిద్ర చేసి 4వ రోజే స్నానం చేస్తారండి పీరియడ్స్లో. కొన్ని కమ్యూనిటీలో 2 రోజులు నిద్ర చేసి 3వ రోజున స్నానం చేస్తారు. నెలసరి కరెక్ట్గా రావడం నిజంగా ఒక లక్కేనండి. ఎందుకంటే చాలామందికి ఆ పీరియడ్స్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా రావడం చాలా మంచి లక్. కొంతమందికి 3 డేస్ ముందు వచ్చేస్తుంది, కొంతమందికి 5 డేస్ ముందు వస్తుంది. ఎలా అయినా సరే 21 డేస్ తర్వాత వచ్చినా పర్వాలేదు. పీరియడ్స్ తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ ఇంటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పర్వాలేదండి. ఎవరో ఒకరు సాయానికి ఉంటే ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తారు, కొంచెం నీట్గా పెడతారు. లేదంటే అన్నీ మనమే చేసుకోవాలంటే ఆ 2 రోజులు చాలా చిరాగ్గా ఉంటుంది ఇల్లు. ఇప్పుడు మనం రోజు నిత్య దీపారాధన చేస్తున్నాం కాబట్టి ఒక పక్కగా ఉంటూ మనకి పిల్లలు ఉంటే పిల్లలచే చిన్న చిన్న పనులు చేయించుకోవాలండి. అలాగే నెలకి ఒకసారైనా మనం కర్టెన్స్, బెడ్షీట్లు శుభ్రం చేస్తూ ఉంటాం కదా. అలాంటివి ఇలాంటి టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ 4-5 డేస్ చాలా కష్టంగా ఉంటుందండి. ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఊరికిని పాత రోజుల్లో ఒక పక్కగా పెట్టలేదండి, మనం రెస్ట్ తీసుకుంటామనే పెట్టారు. కానీ ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలామంది కావట్లేదు. స్కూల్కి పిల్లలు వెళ్ళడానికి కూడా తప్పకుండా వెళ్ళాలి. ఉద్యోగంకి వెళ్ళే మహిళ అయినా ఇంట్లో ఉండే మహిళకైనా హస్బెండ్స్ కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందండి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఎందుకు పక్కగా ఉండాలి, కిచెన్లోకి వెళ్ళకూడదు అనేవారంటే పూర్వం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినప్పుడు నైవేద్యాలు పెడుతుంటాం, మహా నైవేద్యాలు. మనం అన్నీ ముట్టుకొని అవి మళ్ళీ దేవుడికి పెట్టకూడదండి. అందుకనే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనల్ని పక్కగా ఉంచేవారు. అయితే పెద్దవాళ్ళు లేకపోతే ఏం చెయ్యాలండి అనొచ్చు. చాలామంది ఒక ప్లానింగ్గా వెళ్తారు. ఎలా అంటే మనకి ఈ టైంకి పీరియడ్స్ వస్తాయనగా మనకి ఆ 2 రోజులకి ఏవైతే అవసరమో అవి తీసి పక్కన పెట్టుకుంటారు. అలా ప్లాన్ చేసుకుంటారు. చాలా మంచిది కదండి. ఎందుకంటే ఇప్పుడు అందరం నెలకు సరిపడా సామాన్లు ఇంట్లోని ఒక్కసారే తెచ్చేసుకుంటున్నాం కదా. అన్నీ మనం పాడు చేసుకుంటే మళ్ళీ తర్వాత పూజకి చేసేటప్పుడు మళ్ళీ కొత్తగా అన్నీ తెచ్చుకోవాలి. మా ఇంట్లో ఎవరూ లేరండి, అన్నీ నేనే చేసుకోవాలన్నప్పుడు ఇలా ప్లానింగ్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎవరూ లేరని బాధపడక్కర్లేదు. స్నానం చేసే రోజు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, లేదా పిల్లలు ఉన్నవాళ్ళైనా సరే
కొద్దిగా పసుపు ముద్దని చేతిలోకి తీసుకొని నీళ్లు వేసి ఒక ముద్దలా చేసి ఆ ముద్దని మింగేస్తే పిల్లలు లేని వాళ్ళకైతే కడుపు పండుతుంది అంటారండి. కానీ అది సైన్స్ ప్రకారం చూసిన లోపల ఉండే చెడు అంతా తీసేస్తుందండి. మా ఇళ్ళల్లో అయితే అలాగే ఇస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు పీరియడ్స్లో చాలామందికి, ఇప్పుడే కాదండి పూర్వం కూడా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తక్కువగా పనిచేసి చాలా వరకు రెస్ట్ తీసుకుంటేనే చాలా మంచిదండి. కానీ మనమే అన్ని పనులు చేసుకోవాలి అనుకున్నప్పుడు బయట నుంచి ఏమైనా తెప్పించుకొని తినేస్తేనే మంచిదండి. ఇక మేమైతే ఆ రోజు ఇంకా బెడ్రూమే కాదండి, హాలే కాదు, కిచెనే కాదు, అన్నీ శుభ్రం చేసుకుంటామండి. ఎందుకంటే ఎవరు చేసిన వాళ్ళు ఉండరు కదా. ఆ 2 రోజులు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇంకా ఆ రోజు క్లియర్ చేసుకుంటాము. ఈ విషయాలు ఎవరికీ తెలియవని కాదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నా, ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్న పిల్లలున్నా వాళ్ళ కోసం అండి. 3 days అయినా 4 days అయినా మనం స్నానం చేసే రోజు సూర్యుడు ఉదయించక ముందే చేసుకోవాలటండి పెద్దలు చెప్పేవారు. అంటే 4:30, 5 లోపే చేసేసుకోవాలండి. పూజ గది విషయానికి వస్తే 5వ రోజు మనం శుభ్రం చేసుకొని మనం క్లియర్గా ఉన్నాము అనుకుంటే ఆ రోజు నుంచి మనం దీపం పెట్టుకోవచ్చండి. లేదు అంటే మన యజమాని చేతైనా దీపం పెట్టించవచ్చు. నేనైతే ఇల్లంతా శుభ్రం చేశాక బెడ్షీట్స్ అన్నీ, బట్టలన్నీ ఉతికేశాక ఇలా పూజ గది సామాన్లు తోముకుంటామండి. ఆ 2 రోజులకి నల్లగా అయిపోయి ఉంటాయి. చింతపండు సబీనాతో వాష్ చేస్తే ఎంత తెల్లగా వచ్చాయి చూడండి. మనం పెట్టకపోయినా దీపం పిల్లలతో పెట్టించవచ్చండి. 3 రోజులు స్నానం చేసిన తర్వాత 3 దేవతలకు పూజ చేయొచ్చని పెద్దలు అంటారండి. కానీ గ్రామ దేవతలకి, అమ్మవార్లకి అయితేనే మనం అలా వెళ్ళాలండి. గుడికి వెళ్ళినా, శివాలయానికి, విష్ణాలయానికి 7 days తర్వాత వెళ్ళాలంటారండి. మామూలు రోజుల్లో నేను నిత్య దీపం 2 దీపాలే పెడతానండి. లక్షవారం, శుక్రవారం అయితేనే ఇలా ఎక్కువగా పెట్టుకుంటాను. ఆ రోజు ఇంకా ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేసుకుంటానండి. పాతవన్నీ తీసి కొత్తగా తెచ్చినవి, పాతవి ఏమైనా ఉంటే పోయినవి తీసి పక్కన పడేసి ఫ్రిడ్జ్ కూడా ఆ రోజు క్లీన్ చేసుకుంటాను. పాతవన్నీ తీసి కొత్తగా తెచ్చినవన్నీ ఫ్రిడ్జ్లో అమర్చుకుంటాను. 45, 40 వచ్చాక చాలామంది మెన్సెస్ ఆగిపోతే బాగుండు, పీరియడ్స్ రాకపోతే బాగుండు అనుకుంటారండి. అలా అనుకోకూడదండి. ఎందుకంటే పీరియడ్స్ వస్తేనే చెడు అంతా పోయి మళ్ళీ మంచి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంటుంది లోపల. మీకు తెలిసే ఉంటుంది, పీరియడ్స్ ఆగిపోతే చూపు మందగిస్తుంది ఆడవాళ్ళలో. నేనైతే పాత బెడ్షీట్లు, డోర్ కర్టన్స్, సోఫా కవర్లు అన్నీ తీసేస్తానండి. తీసేసి మళ్ళీ కొత్తవి వేస్తాను. మనం నిత్యం పూజలు చేసుకునేవాళ్ళు, గుడికి వెళ్ళేవాళ్ళు అలా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే నిజంగా మనకి అంత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి. మనం ఇంట్లో కూర్మం పెట్టుకున్నామనుకోండి, ఆ రోజు ఆ కూర్మాను కూడా బాగా వాష్ చేసి మళ్ళీ కొత్తగా నీళ్ళు, పువ్వులు పెట్టుకోవాలండి. అలాగే ఏదైనా దేవుడి దగ్గర హాల్లోని, కబోర్డ్స్లోని
అన్నీ నీట్గా తుడిచిపెట్టుకుంటానండి. ఆ రోజంతా పని ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంటే అది కూడా క్లీన్ చేయించుకుంటాను నేను. మా పిల్లలు చేస్తారు. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.